ఎంత డబ్బు ఇచ్చినా దొరకదండి ఈ ఫ్రూట్. న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగా అడవిలో ఉండే ఒకే ఒక ఫ్రూట్ ఈ నక్కేరు ఫ్రూట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనకు ప్రజెంట్ అయితే వాతావరణం బాగా చల్లగా ఉంది వర్షం రావడం వల్ల. మేము మా ఫ్రెండ్స్తో కలిపి సరదాగా మా తోట దగ్గర అంటే మాది పోడుభూ అనమాట. ఆ పోడుభూ దగ్గరకు వచ్చాము. పోడుభూ చుట్టూ వాతావరణం ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే మనకి రేరుగా ఈ సీజన్లో దొరికేది ఏంటంటే నక్కేరికాయ ఫ్రూట్ అంటారండి. ఇది కనిపిస్తుంది కదా, ఈ చెట్టు ఏంటంటే నక్కేరికాయ ఫ్రూట్ అంటారు. దీనికి ఏంటంటే ఆకులు ఈ విధంగా ఉంటాయండి. చూడండి, ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ సీజన్ వచ్చేపాటికి ఏంటంటే ఆకులు తక్కువగా ఉంటాయి, ఫ్రూట్స్ కనిపిస్తుంటాయి. ఫ్రూట్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంటాయి. ఒకసారి చూడండి, ఒకసారి ఎటు చూసుకున్నాం ఎందుకంటే మనకి ఆకులు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. దీని ఫ్రూట్స్ అయితే ఈ కలర్లో ఉంటాయి. మన నారింజ తొనలు ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు తింటుంటాం, ఆ నారింజ తొనల కలర్లో ఉంటాయి. అంటే ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ ఫ్రూట్ తిని ఎలా ఉందో చూపిస్తాను. ఈ ఫ్రూట్ తినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫ్రూట్ లాగా ఉంటుంది. దీన్ని ఇలా ఇరసాలన్నమాట. ఇలా ఇరిస్తే ఏంటంటే ఈ పైన తొక్కపోద్దండి. ఈ తొక్కపోయిన తర్వాత ఈ ఫ్రూట్ ఉంది కదా, ఈ పల్పుని తినాలి. ఈ పల్పు ఎలా ఉంటుందో చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా. నేను ఆల్రెడీ ఇంతకుముందు తిన్నాను. ఈ సీజన్లో మేము ప్రతిసారి ఈ వర్షాకాలం సీజన్లో ఉంటే కంపల్సరీగా వచ్చి ఈ ఫ్రూట్ ఒకటే కాదు, ఇంకా ఈ అడవిలో ఏమేమి దొరుకుతాయి ఆ ఫ్రూట్స్ మొత్తం తింటుంటాం మేము. దీని టేస్ట్ పరంగా ఏంటంటే పులుపుగా ఉంటుందండి. ఫస్ట్ మీకు టేస్ట్ బడ్స్ కనిపించేది ఏంటంటే పులుపుదనం వస్తుంది. పులుపుదనం వచ్చినట్టు కొంచెం వగరగా ఉంటుంది. వగరగా వచ్చిన తర్వాత వగరగా చేదుగా, అంటే ఏ మార్కెట్లో దొరకని పండు ఏంటంటే ఈ నక్కేరి పండేనండి. నక్కేరి ఫ్రూట్ ఏంటంటే షుగర్కి చాలా బాగా పనిచేస్తుందంట. మన షుగర్కి, బీపీకి కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి సీజన్లో ఇలాంటి ఫ్రూట్ తినడం మాకు అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మీకు సిటీలో కొంతమంది ఎక్కువ సిటీలో ఉంటారు కదా, ఆ సిటీలో అయితే ఈ ఫ్రూట్ అయితే దొరకదు. ఓన్లీ ఒక ఏజెన్సీ ఏరియాలోనే దొరుకుతుందండి. ఇంకెలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.